హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5th టెస్ట్ మ్యాచ్ డే 2 నిన్న చాలా హై డ్రామా అయింది. దానికి మన వాళ్ళు రిప్లై ఇచ్చిన విధానం సూపర్. ముందుగా స్పైడీ పంత్ గురించి మాట్లాడుకోవాలి. బాదాడు, చాలా గట్టిగానే కొట్టాడు. ఈ ఆస్ట్రేలియా బౌలర్ని కూడా కనికరం లేకుండా బౌలర్స్ కొడుతూనే ఉన్నాడు. పంత్ వచ్చిన సిచ్యువేషన్కి తను ఆడిన బ్యాటింగ్కి చాలా వ్యత్యాసం ఉంది. ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్లో ఏ పంత్ని అయితే మిస్ అయ్యామో ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో ఆ పంత్నే చూసాం. మిచెల్ స్టార్క్ బౌలింగ్ వరుసగా 2 బ్యూటిఫుల్ సిక్సెస్ కొట్టాడు. అవి మాత్రం వేరే లెవెల్. అసలు అంత ఈజీగా ఎలా కొట్టాడు అనుకున్నా కాసేపటి వరకు. ఇంకా చాలా విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. ఈరోజు అసలు ఏమైందో ఇన్డెప్త్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న మాట, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ఒకటే మా నుంచి మంచి రిక్వెస్ట్. ఇంకా స్టార్ట్ చేద్దామా? నిన్న హై డ్రామా తర్వాత ఈరోజు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇంకా ఆస్ట్రేలియా వాళ్ళు ఓవర్నైట్ 9-for-1కి బ్యాటింగ్కి వచ్చారు. గెస్ వాట్, మన వాళ్ళు నిన్న ఎక్కడైతే మ్యాచ్ ఆపారో అక్కడే మళ్ళీ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశారు. ఎక్కడా తగ్గలేదు. ముందుగా బుమ్రా తన ఫస్ట్ స్పెల్లే ఫైరీగా వేశాడు. ఆ ఫైరీ స్పెల్లో లబుషేన్ వికెట్ పడింది. ఇంకా లబుషేన్ వికెట్ పడ్డాక శామ్ కాన్సాస్ బుమ్రాని టార్గెట్ చేసి బౌండరీస్ మీద బౌండరీస్ కొట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఒక ర్యామ్ షాట్ కూడా ఆడాడు. ఇంకా అలాగే వేగంగా ఆడే క్రమంలో సిరాజ్ వేసిన బ్యూటిఫుల్ ఇన్ స్వింగర్కి దొరికేశాడు. ఆ తర్వాత సిరాజ్ వేసే బౌలింగ్లో చాలా వేరియేషన్స్ వచ్చాయి. అదే ఓవర్లో ట్రావిస్ హెడ్ వికెట్ని కూడా సిరాజ్ తీసుకున్నాడు. గేమ్ చేంజింగ్ ఓవర్ వేశాడు ఈరోజు సిరాజ్. ఆ ఓవర్ తర్వాత ఆస్ట్రేలియా టీం కొంచెం బ్యాక్ ఫుట్లోకి వెళ్ళింది. కానీ స్టీవ్ స్మిత్ అండ్ వెబ్స్టర్ మధ్యలో 50+ పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళీ వీళ్ళ పార్ట్నర్షిప్ ఎలా అయినా బ్రేక్ చేయాలనుకున్న టైంలో ప్రసిద్ధి కృష్ణ వచ్చి స్టీవ్ స్మిత్ వికెట్ని లంచ్కి ముందు తీసేశాడు. ఆల్ ఆఫ్ ద సడన్ గేమ్ మొమెంటం మొత్తం టీమిండియా వైపు తిరిగింది. లంచ్ తర్వాత కూడా క్యారీ అండ్ వెబ్స్టర్ మధ్యలో చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. ఇంకా ఆ పార్ట్నర్షిప్ పెద్దదే అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ప్రసిద్ధి కృష్ణ ఒక బ్యూటిఫుల్ ఇన్ స్వింగర్తో వచ్చి క్యారీ వికెట్ని తీసుకున్నాడు. అసలు క్యారీకి క్లూ లేకుండా పోయింది. మళ్ళీ వెబ్స్టర్ కమిన్స్ మధ్యలో చిన్న పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. అదే క్రమంలో వెబ్స్టర్ తన ఫస్ట్ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఈ పార్ట్నర్షిప్ పెద్దది అవుతుందా అనుకున్న టైంలో కమిన్స్ వికెట్ నితీష్ కుమార్ రెడ్డి తీసుకున్నాడు. ఈ వికెట్తో సగం క్రెడిట్ విరాట్ కోహ్లీకి కూడా ఇవ్వాలి. ఎయిర్లో ఒక ఫ్లయింగ్ క్యాచ్ పట్టాడు. ఫీస్ట్ అని చెప్పొచ్చు అది మాత్రం. ఆ తర్వాత వేసిన ఓవర్లో మిచెల్ స్టార్క్ వికెట్ కూడా ఎన్కేఆర్ తీసుకున్నాడు. వరుస బంతుల్లో వికెట్లు పడ్డాయి. ఇంకా ఆ తర్వాత ప్రసిద్ధి కృష్ణ వెళ్ళి టైల్ ఎండ్లెస్ని చాలా ఫాస్ట్గా అవుట్ చేశాడు. ఒకానొక టైంలో మన స్కోర్ని బీట్ చేస్తారు అనుకున్నాం. బట్ టోటల్ 181 రన్స్కే ఆస్ట్రేలియా టీం ఆల్అవుట్ అయిపోయారు. ఇంకా మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో అగ్రెసివ్ రూట్ తీసుకున్నారు. ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ గట్టి సమాధానం ఇచ్చాడు. వరుసగా 4 4s కొట్టాడు. ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు. వేగంగా ఆడుతూనే ఉన్నాడు. అలా వేగంగా ఆడుతున్న క్రమంలో జైస్వాల్, కేఎల్ రాహుల్, స్కాట్ బోలెన్కి దొరికేశారు. ఆ తర్వాత గిల్ అండ్ విరాట్ కోహ్లీ కూడా అదే విధంగా అవుట్ అయిపోయారు. గిల్ అయితే పెద్ద షాట్కి ట్రై చేసి తన వికెట్ని ఫ్రీగా ఇచ్చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్గా 4th స్టాంప్ బాల్ని ఆడడానికి ట్రై చేసి తన వికెట్ని గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఈ సిరీస్లో ఇది 8th టైం. ఇలా వికెట్ పడ్డాక మొదలైంది ఒక పెద్ద తుఫాన్. ఆ తుఫాన్ పేరు స్పైడీ పంత్. ఫస్ట్ బాలే స్కాట్ బోలెన్కి బౌల్లో 6 కొట్టాడు. తను ఇంకా రప్ప అంటూ స్కోర్ కార్డ్ని పట్టుకు వెళ్ళాడు. ఫాస్టెస్ట్ 50 కొట్టాడు భయ్య ఈ టెస్ట్ మ్యాచ్లో. ఇది వరల్డ్ రికార్డ్. ఆస్ట్రేలియా టీంని కొట్టాడు ఈరోజు. అది ఒక సెన్సేషన్. అసలు కొన్ని ఇయర్స్ వరకు ఈ నాక్ మర్చిపోలేరు ఎవ్వరు కూడా. ఇంకా పంత్ కూడా అగ్రెసివ్గానే తన వికెట్ని కోల్పోయాడు. నితీష్ కూడా ఏమీ స్కోర్ చేయలేదు. ఈ సిరీస్లో ఈ మ్యాచ్లో కొంచెం డౌన్ అయ్యాడు. ప్రెజెంట్ క్రీజ్లో సుందర్ అండ్ రవీంద్ర జడేజా ఉన్నారు. మన లీడ్ 145 రన్స్ ఉంది. ఒక 200 to 250 రన్స్ లీడ్ ఉంటే మనం ఈ మ్యాచ్లో గెలిచేందుకు హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మన చేతుల్లో 4 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. మరి ఏమాత్రం టార్గెట్ని సెట్ చేస్తారో చూద్దాం రేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.